జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాజకీయ జీవితంలో విమర్శలు ప్రతివిమర్శలు సర్వసాధారణం. అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అయితే ఈ విమర్శలు ఇవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ఒకప్పుడు పాలనాపరమైన విమర్శలు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు అవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. ప్రస్తుత కాలంలో బూతులు, దుర్భాషలు విమర్శలకు ప్రామాణికంగా మారాయి. ఎంత ఎక్కువగా బూతులు వాడితే అంత పెద్ద నాయకులు అన్నట్లుగా భావించే పరిస్థితి నేడు. అందులోనూ ప్రజల తరఫున ప్రజలకు అవసరమైన వాటిని విమర్శించాల్సిన రాజకీయ నేతలు ప్రస్తుతం ప్రజలకు సంబంధం లేని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కంగనా రనౌత్ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే పరుష పదజాలంతో విమర్శించారు. బాలీవుడ్లో సినిమాలతోనే కాకుండా తన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్గా కంగనా రనౌత్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లెఫ్టిస్టులను ఎప్పుడూ ఒక ఆట ఆడుకుంటూ ఉంటారామె. తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ ఆయా పార్టీలను ఇరుకునబెడుతూ ఉంటారు. కొంతకాలంగా రాజకీయ వ్యాఖ్యానాలకు దూరంగా ఉంటూ వస్తున్న కంగనా రనౌత్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి సైతం అడుగుపెట్టారు. బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడూ మద్దతుగా నిలిచే కంగనా రనౌత్కు హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ సీటు కేటాయించింది కమలం పార్టీ. మండి నుంచి గెలిచి ఆమె పార్లమెంట్లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కంగనాపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కంగనా గతంలో ఒక సినిమాలో నటించిన పాత్రను కోట్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చివరికి బీజేపీ తరఫున ఒక వేశ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. కంగనా రనౌత్ ఓ సినిమాలో వేశ్యగా నటించడంతో సదరు వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగనా రనౌత్ కూడా సుప్రియా శ్రీనాథ్కు గట్టిగా బదులిచ్చింది. ఒక ఆర్టిస్ట్గా తన కెరియర్లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళా పాత్రలు పోషించినట్లు కంగనా ట్వీట్ చేసింది. నేను క్వీన్ చిత్రంలోని అమాయక అమ్మాయి నుంచి థాకడ్ సినిమాలో గూఢచారిగా, మణికర్ణిక సినిమాలో దేవతగా, చంద్రముఖి సినిమాలో దయ్యంలా, రజ్జో చిత్రంలో వేశ్యగా, తలైవి సినిమాలో విప్లవ నాయకురాలిగా నటించినట్టు తెలిపింది. ఆడబిడ్డలను పక్షపాతం అనే సంకెళ్ల నుంచి మనమే విడిపించాలని పేర్కొంది. మహిళల శరీర భాగాల పట్ల ఉండే ఉత్సుకత కంటే వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకోవాలని సూచించారు. అన్నింటికి మించి మహిళల జీవితాలను, వారి పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో ఒక రకంగా దూషించడం మానుకోవాలని, ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలు అని మనం గ్రహించాలంటూ గట్టిగా సమాధానం చెప్పింది. అంతేకాకుండా బీజేపీ పరివారం నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో సుప్రియా శ్రీనాథే దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన అకౌంట్ నుంచి ఎవరో ఆ కామెంట్లు పెట్టారని తెలిపారు. ఆమె చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం కోరకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడంతో బీజేపీ కూడా ఆమెపై విరుచుకుపడింది. సుప్రియా శ్రీనాథే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే సుప్రియా శ్రీనాథే ఒక్కతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే క్షమాపణ చెప్పించడమో లేక ఆమెను పార్టీ నుంచి తప్పించడమో చేసే హస్తం పార్టీ చేతులు దులిపేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ అగ్రనేతలే మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే? అవును, నిజమే, మహిళలను కించపరచడం హస్తం పార్టీకి కొత్తేమీ కాదు. మరి గతంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలే మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన దాఖలాలున్నాయి. అందుకే నాయకుల దారిలోనే కార్యకర్తలు నడుస్తారన్నట్లుగా సుప్రియా శ్రీనాథే ప్రవర్తించారు. ముందుగా ప్రియాంక గాంధీకి చెందిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. యూపీలో రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గం ఉంది. ఇది ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలోనే రాయ్ బరేలీ నుంచి ప్రస్తుతం అదితి సింగ్ ఎమ్మెల్యేగా ఉంది. ఈమె కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. గతంలో అదితి సింగ్కు విడాకులయ్యాయి. అప్పట్లో ఆమె భర్త అంగద్ సైని కూడా కాంగ్రెస్లో ఉండేవారు. అయితే విడాకులైన తర్వాత అదితి సింగ్ వేరుగా ఉంటూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో బీజేపీలో చేరారు. కానీ ఆమె మాజీ భర్త కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ ఆమె భర్తకు అదితి సింగ్ క్యారెక్టర్ను విమర్శించమని కోరారట. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని చెప్పమన్నారట. ఈ విధంగా చెప్పడం వల్ల అదితి సింగ్పై ప్రజల్లో చెడు అభిప్రాయం కలుగుతుందని, అందుకే అలా చేయమని అడిగారట. కానీ ఆమె భర్త విడాకులు తీసుకున్నప్పటికీ అలా చేయడం తప్పని భావించి ప్రియాంక గాంధీ చెప్పిన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని అదితి సింగ్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రియాంక గాంధీ ఒక మహిళ అయి ఉండి కూడా అగ్రనాయకుల్లో ఒకరైన ప్రియాంక గాంధీ ఇటువంటి చర్యలకు దిగడం ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ పార్టీ మహిళలపై కించపరిచే వ్యాఖ్యలను ఎక్కువగా ఎదుర్కొన్నది స్మృతి ఇరానీ. రాహుల్ గాంధీ నుంచి కింది స్థాయి నేతల వరకు ఈమెను విమర్శించని వారు లేరు. 2015లో కాంగ్రెస్ నాయకుడు, అస్సాం మాజీ వ్యవసాయ మంత్రి నీలమణి సేన్ దేకా నల్బరీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆమెను అసభ్యంగా దూషించాడు. స్మృతి ఇరానీని చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండవ భార్యగా భావిస్తున్నారన్నారు. అంతేకాకుండా ఆమె అత్యాచార నిందితులను సంస్కరించేదని ఎన్నో వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు చేస్తూ వచ్చారు. ఇంతటి అసభ్యకర పదజాలంతో ఆమెను దూషించడానికి కారణం ఒక్కటే. ఆమె రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేధి నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. స్మృతి ఇరానీ ఎంతో కాలంగా అమేధి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ కాలం నుంచి ఈ స్థానం కంచుకోటనే అయినప్పటికీ అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం.
అందుకే తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు చెప్పేవారు. అంతేకాదు 2014లో ఓటమి పాలైనా కూడా ప్రజలకు దూరం కాకుండా వారి సమస్యలు పరిష్కరిస్తూ వచ్చారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ గెలిచినా కూడా ప్రజల్ని పట్టించుకోకుండా ఢిల్లీకే పరిమితమయ్యారు. అందుకే ఆమెను గెలిపించుకోవాలని ప్రజలు భావించారు. 2019లో అనుకున్నట్లే స్మృతి ఇరానీని గెలిపించుకున్నారు కూడా. దీంతో ఆమె గెలుపును జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూనే వచ్చింది. ఎంతలా అంటే ఇక ఆమె మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మాట అనేవారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రమాదమే, కానీ అది అధికారాన్ని కోల్పోతే మరింత ప్రమాదకరంగా మారుతుంది అని చెప్పేవారు. ఇప్పుడు దాని తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. అధికారానికి దూరం అవుతున్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి దిగజారుడుతనంతో ప్రవర్తిస్తోంది. ఒక మహిళ అని కూడా చూడకుండా కంగనా రనౌత్, స్మృతి ఇరానీ వంటి వారిని దూషించడం ఆ పార్టీకి అలవాటైపోయింది. ఏ పార్టీ అయినా దూషణలకు దిగడం తగదు. పార్టీలో అటువంటి వారు ఎవరున్నా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీనే ఉదాహరణగా తీసుకుంటే ఆ పార్టీలో ఒకప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె ముస్లిం వర్గానికి చెందిన మాటలను ఉటంకించానని చెప్పినా, వారి గ్రంథాల్లో ఉండే వాటినే చెప్పానని అన్నా కూడా అది పార్టీ నిబంధనల ప్రకారం విరుద్ధం. అందుకే ఆమెను పార్టీ నుంచి తొలగించింది బీజేపీ. ఆ తర్వాత ఇతరులు ఎటువంటి వ్యాఖ్యానాలు చేయాలన్నా కాస్తంత ఆలోచించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉంటాయి. కానీ ఎవరిపై చర్యలు తీసుకోగలదు? అగ్రనాయకుడు రాహుల్ గాంధీనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆ పార్టీ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోగలదు అన్నది విశ్లేషకులు అడుగుతున్న మాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.